ఏం చెప్తారు గోస్టు శ్రీనివాస్ గారు? ఎందుకు ఈ పరిస్థితి? సరే, మీరు మళ్ళీ 2 జాతీయ పార్టీల మధ్య పోరుగానే చూశారు. ఇవన్నీ అనుభవం ముందు నేను మళ్ళీ గుర్తు చేస్తా. 10 సీట్లు ఇవ్వండి, 12 సీట్లు ఇవ్వండి, లేకపోతే 15 సీట్లు ఇవ్వండి, మనం శాసిస్తాం. మళ్ళీ రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని స్వయంగా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నమాట. అవును, స్పష్టంగా ఏ పార్టీకైనా ఏ సంస్థకైనా ఒక లక్ష్యం ఉంటుంది. కార్యకర్తలకు స్పిరిట్ ఇవ్వాల్సిన అధినాయకుడి బాధ్యత. అది ఏ పార్టీలో ఉన్నా, అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 40కి పడిపోయింది, దేశంలో పడిపోయినా కూడా ఒక స్ఫూర్తితో వాళ్ళు ముందుకెళ్ళి, అదే స్ఫూర్తితో మేము అసెంబ్లీ ఎలక్షన్లలో మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన మా అధినాయకుడు అదే స్ఫూర్తితో మమ్మల్ని పంపడం జరిగింది. అదేవిధంగా కొట్లాడినాం కూడా. ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే కూడా బస్సు యాత్రలు పెట్టుకొని రైతుల దగ్గరికి వెళ్ళి ఇష్యూస్ ఏవైతున్నాయో అవి మేము ఎంత పెట్టాలో అంత శ్రమ పడ్డాం. ప్రజలు మాత్రం ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా. గౌరవిస్తారు లేదా ప్రజా నిర్ణయం? ఎప్పుడు మేము గౌరవించలేదు. గౌరవించకపోతే తెలంగాణ పార్టీ లేదు కదా. మీరు తప్పు చేస్తారు, ఓసారి తప్పు చేస్తే పర్లా, పదే తప్పు చేయకండి. నేనేమంటున్నా, జనాలు వాళ్ళ విచక్షణ మేరకు ఓట్లేస్తారు. జనాలు తప్పు చేస్తారని అంటే కరెక్టేనా? నేనేమంటున్నా, 100% ప్రజలు ఆశపడ్డారు. 100 రోజులలో వాళ్ళు ఇస్తా అన్నారు కదా, ఇవ్వలేదు కదా అని చెప్పిండ్రు. ఏవైతే వాళ్ళు 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండ్రు, 15,000 ఇస్తా అని వాళ్ళే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇంత స్వీట్ గా అనలేదు. వాళ్ళే ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నారు కాబట్టి చెయ్యలేదు కాబట్టి చూసిండ్రా తప్పు చేసినట్టే కదా మనం అందరం వాళ్ళను ఎన్నుకొని అనేది చెప్పిండ్రు. అది వాస్తవం కదా. సో దయాకరణ కూడా అది ఒప్పుకుంటాడు, చేయలేదు అంటాడు, చేస్తామని ఇంకొక టైం తీసుకున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలను తప్పుగా చూస్తే కేసీఆర్ గారు తెలంగాణను ఇక్కడ వరకు తీసుకురాపో. ఎందుకంటే అన్న మేము అందరం ఉద్యమాలు చేసినాం. 96, 98లో తెలంగాణ అంటే నక్సలైట్. మరి అక్కడి నుంచి ఇక్కడ దానికి లాక్కొచ్చినాం కదా, గుందుకొచ్చినాం కదా, ఉట్టిగానే గుందుకు రాలేదు కదా, అందరం ఉన్నాం. ఈరోజు వివిధ పార్టీలలో ఉండొచ్చు తెలంగాణ వచ్చిన తర్వాత, కానీ అప్పుడు మాత్రం తెలంగాణ ఎజెండా కిందనే పనిచేసినాం, వివిధ సంస్థలుగా, వివిధ పార్టీలుగా, వివిధ సంఘాలుగా. కాబట్టి మనం అట్లా మేము ప్రజల్ని ప్రేమించకపోతే, ప్రజల్ని గౌరవించకపోతే తెలంగాణ 10 ఏళ్లలో మాకు రెండోసారి ఎంత 88 సీట్లు ఇచ్చిండ్రు. ఒకటేనే ఇచ్చిండ్రా? మరి మేమేం పని చేయకపోతేనే ఇచ్చిండ్రా? ప్రజలు ఇచ్చిండ్రు కదా. మొదలు మేము ఎప్పుడు పరిపాలించలే. ఉద్యమం తెలంగాణ తెచ్చిన ముందున్నారు కాబట్టి స్పష్టంగా 64 సీట్లు ఇచ్చిండ్రు ఆ రోజు. కాబట్టి నేనేమంటున్నా, మేము ఏం చేయాల్సినో ఆ పని చేసినాం, మాకు ఇచ్చిండ్రు. ఈరోజు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అదేవిధంగా జాతీయ పార్టీలో కూడా మీరు అన్నట్టు మేము ఇప్పుడు వాళ్ళు అంటారు ఊరికి మా ఓటు అటు షిఫ్ట్ అయింది, వాళ్ళు బీజేపీ షిఫ్ట్ అయిందనేమో కాంగ్రెస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళకి షిఫ్ట్ చేసినామనో బీజేపీ వాళ్ళు అంటారు. ఎవరెవరు షిఫ్ట్ చేయరు, అది ఊరికే చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ ఎవరికి షిఫ్ట్ అవుతుంది, ఎవరు షిఫ్ట్ అయితే జనాల తెలంగాణ ప్రజలు అందులో చాలా తెలివైన వాళ్ళు, చైతన్యం ఉన్న ప్రాంతం. కాబట్టి నేను పోయి దయాకరణకు వేయమంటే వేయరు, దయాకరణ వచ్చి గోసల శ్రీనివాస్ యాదవ్కి వేయి మనోడే అంటే ఏం వేయరు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, ఈయన ఎవరు మంచోడా ఆయన మంచోడా. దయాకరణ చెప్తే దయాకరణ రెస్పెక్ట్ చేస్తాం, కానీ శ్రీనివాస్ యాదవ్ ఎందుకు రెస్పెక్ట్ చేయాలని. ఓట్ల షిఫ్టింగ్ మీద మా శ్రీనివాస్ దగ్గర కూడా ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి మళ్లినట్లు తెలుస్తోంది. ముందు నుంచి బీఆర్ఎస్ ఓట్లను టార్గెట్ చేసింది కమలం పార్టీ. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ సీనియర్ నేతల్ని పార్టీలోకి తీసుకొచ్చింది, ఎంపీ టికెట్లు ఇచ్చింది. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ను పార్టీలో జాయిన్ చేసుకుని టికెట్ ఇచ్చింది. ఇక నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ పి రాముల్ను పార్టీలో చేర్చుకుని ఆయన కుమారుని ఎంపీ బరిలో నిలిపింది. అటు నల్గొండలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి నల్గొండ ఎంపీగా బరిలో నిలిపింది. పెద్దపల్లి సీటులో గోమాస శ్రీనివాస్, వరంగల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ కు పార్టీలోకి తీసుకుని లోక్సభ టికెట్లు ఇచ్చింది కమలం పార్టీ. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 37% ఓట్లు, అంటే 87,53,000 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 4 సిట్టింగ్ ఎంపీలతో పాటు మరో 4 స్థానాల్లో లీడ్లో ఉంది బీజేపీ. ప్రస్తుతం 8 సీట్లలో కమలం పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. దీనికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. శ్రీనివాస్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అది ఓట్ షేర్ షిఫ్టింగ్ కి సంబంధించి ఏం చెప్తారు దయాకర్ గారు? వారు అసలు అలాంటి అవకాశం ఉండదని చెప్పి బీఆర్ఎస్ కొట్టుపారిస్తోంది. అంటే ఇప్పుడు కొన్ని చోట్లలో మినిమల్గా గెలిచే దగ్గర, ఇప్పుడు ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ ఒక టఫ్ ఫైట్కి వచ్చింది. అక్కడ డికే అరుణ గారు వర్సెస్ వంశీచంద్రెడ్డి గారే ఉన్నది. క్యాండిడేట్ ఎవరో కూడా నేను మర్చిపోయినా. మాకన్నా నా భువనగిరి కాడ క్యామలేశాన మాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఎరక. కానీ కొన్ని ప్లేస్లలో క్యాండిడేట్ చెప్తే కానీ గుర్తులేదు. ఎందుకంటే బీఆర్ఎస్ క్యాండిడేట్లను కొంతమంది బీజేపీ నుంచి నిలబడ్డారు, కొంతమంది టికెట్లు ఇచ్చినాక కూడా మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి మా క్యాండిడేట్లను మీరు తీసుకుపోయినారు, మా క్యాండిడేట్లను బీజేపీ వాళ్ళు తీసుకుపోయారు. ఎంత అన్యాయం చూడండి మేడం. ఎందుకు ఇద్దరి దగ్గర లేరు, ఇప్పుడు మీ ఇద్దరి దగ్గర లేకుంటే మా దగ్గర నుంచి ఇప్పుడు కాదు మాలాంటి వాళ్ళని కూడా కాదని పాపం మన ఎవరు మన దగ్గర ఇప్పుడు వరంగల్ మేము సంతోషపడేటోళ్ళు ఉద్యమకారులుగా అయితే క్యాండిడేట్లు లేరు అన్న దానికి చెప్పిన. అందుకనే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఏం పెద్ద సర్ప్రైజ్ కాదు. ఎందుకంటే రాజకీయ చైతన్య అవగాహన వాళ్ళు ఎవరైనా తెలంగాణలో అడిగితే
బీఆర్ఎస్ కి ఛాన్స్ లేదని చెప్పారు కదా, clear చెప్పారు. ఇక్కడ ఒక ఎనాలిసిస్ ఏముందంటే నార్త్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాల నుంచి దాదాపు టీడీపీ 83 కదా, 83 నుంచి పెర్ఫార్మెన్స్ కాంగ్రెస్ తక్కువ. అయితే నార్త్ తెలంగాణలో ఓపెన్ టీఆర్ఎస్ టీడీపీది టీఆర్ఎస్కి షిఫ్ట్ అయింది, కాంగ్రెస్ అక్కడ కుదేలైంది. ఇప్పుడు మొన్న ఓపెన్ చేసినాం ఖాతా అయ్యేసరికి బీజేపీకి ప్రతిగా బీఆర్ఎస్ నిలబడి ఉంటే డెఫినెట్గా నిజామాబాద్ ఆల్మోస్ట్ ఆల్ జీవన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటుండే, మన ఆత్రం సుగుణ గారికి ఆదిలాబాద్ ఉంటుండే. వీళ్ళు అక్కడ నాన్ పెర్ఫార్మెన్స్ ఉన్నది, ఎందుకంటే ఏమీ లేవు అంటే అన్నీ ఉన్నాయి, అస్త్రశస్త్రాలు ఉన్నాయి. నేను ముగ్గురిని ఓడగొట్టింది కూడా మేమే మేడం. బీజేపీ వాళ్ళని మొన్న పార్లమెంటు ఎంపీలు వచ్చి ఎమ్మెల్యేలు నిలబడితే కూడా అన్న నార్త్ తెలంగాణలో ఓడగొట్టింది మేమే. వాళ్ళని ఎంపీలే గాన్లో గెలిపించి రాలేదు, ఇప్పుడు గెలిపించుడు చేతులు ఉంటుందని ఓడగొట్టుడు మేము యుద్ధం చేసినాం. కానీ ఇప్పుడు వీరు మన కరీంనగర్ వినోద్ గారు టఫ్ క్యాండిడేట్, బట్ చేతులు ఎత్తేసినట్టే ఉండే. ఇప్పుడు ఇక్కడ కవిత గారు పోటీ చేయలే, ఇక్కడ అరవింద్ గారి కాడ ఎవరో చేసిండ్రు, ఎవరో సమ్ ఎక్స్. తర్వాత అక్కడ ఆడ స్వయం బాబురావుని తీసేసిండ్రు, ఆడ బీజేపీ తీసేసింది. అక్కడ బీజేపీ కొత్త నాగేష్ వాళ్ళని పెట్టిన. నేను ఏమంటున్నా అంటే మేము బలహీనంగా ఉన్న ప్రాంతంలో బలహీనంగానే ఉంది మా పెర్ఫార్మెన్స్. మేము బలంగా ఉన్న దగ్గర ఇండియా రికార్డు. ఇప్పుడు రఘువీర్ నాకు తెలిసి రావినారాయణ రెడ్డి గారిని దార్చడో ఏమో, రఘువీర్ కానీ మా కిరణ్ కూడా 2 లక్షల పై చిలుకున్నది. అసలుకి మా కిరణ్ ఏమన్నారు తెలుసా, ఎంత గెలుస్తాడా, మొత్తం బుర్రనరసయ్య గారికి అనుకూలంగా ఉన్నదని చెప్పేసి పెద్ద ప్రచారం చేసింది. కానీ గ్రౌండ్లో జరుగుతున్నది మాకు తెలుస్తూనే ఉంటుంది కదా. బీజేపీకి అక్కడ ఓటు చేయడానికి కూడా ఈ పూలింగ్ కూడా పెద్ద సమస్యగా ఉండే. కానీ అక్కడ బీజేపీకి బీఆర్ఎస్ వారధిగా నిలిచింది కొన్ని ప్రాంతాల్లో నేను చూసిన కాబట్టి. సరే అట్లాంటి పొలిటికల్ ఆరోపణలు మీన్స్ ఏంటంటే బీఆర్ఎస్కు ఓటు చేయాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు వీళ్ళకి చేసిన ద్వారా వచ్చేది ఏందనేది కూడా సగటు ఓటర్లో ఒక మార్పు వచ్చింది. 2 రకాలు కూడా చెప్తాను నేను. ఇప్పుడు 2వ రకం కూడా చెప్పగలను. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి బలంగా ఉండి బీఆర్ఎస్ అభ్యర్థి ఇద్దరు బీసీలు అయినరు మా కాడ భువనగిరిలో, ఒకటి క్యామమల్లేశం అండి, ఇంకొకటి బుర్రనరసయ్య అండి. ఈ బీసీ కూడా కన్ఫ్యూజన్ అయిపోయింది కదా, అక్కడ ఓటు షేరింగ్లో కాంట్రా ఉంది, 1 సైడెడ్గా ఉంటుండే. బట్ ఆ టైంలో వీళ్ళు తగ్గాల్సి వచ్చి తగ్గిండ్రు అనేది నా ఆరోపణే, అదే వాస్తవం అని చెప్పి వాళ్ళు ఖండించుకోవచ్చు, దాన్ని ఏమైనా చేసుకోవచ్చు. కానీ బై అండ్ లార్జ్ ఒక మార్పు మాత్రం మీకు కనబడుతుంది కదా రేపటి మా కొట్లాట బీజేపీతో అని. దేశంలో ఎట్లా ఉందో రాష్ట్రంలో బీజేపీ మాతో కొట్లాడుతుంది. ఇప్పుడు అట్లా ఉండదన్నారు వీరు ఇందాక మాట్లాడుతూ. అసలు ఈ ఎంపీలు గెలిచారు, వాళ్ళు ఢిల్లీ వరకే పరిమితం, ఇక్కడ రోజు గల్లీలో కొట్టుకునేది మాత్రం మేము కాంగ్రెస్. నేనేమంటున్నా, అట్లా వస్తే రేపటి రోజున తెలంగాణకు పెద్ద బ్లెస్సింగ్ అన్నట్టు, లేకపోతే ఒక మంచి సౌభాగ్యం వచ్చినట్టు లెక్క. వాళ్ళు ట్రయాంగిల్లో బీజేపీ 8 ఎంపీలు ఉన్నందుకు అక్కడ కొట్లాడి, కేంద్రం మీద కొట్లాడి, ఎవరున్నా మేమున్నా బీజేపీ వచ్చినా ఇక్కడ మాతో కొట్లాడి ఒక బ్యూటిఫుల్ డెమోక్రటిక్ ఏమంటారు మనకు అట్మాస్ఫియర్ తెలంగాణలో ఉంటుంది. అది కావాలని కోరుకుంటాం. ఇప్పుడు చాలామంది ఏమంటారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు పోతున్నప్పుడు ఏమొద్దు, ఎవ్వరేమొద్దు. 64-65తో ఇప్పుడు కొత్తగా కంటోన్మెంట్ కూడా కాంగ్రెస్ ఒకటి వచ్చింది కదా, 65తో మంచిగా కంఫర్ట్గా ఉంటాం, ఎవరు డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ అట్లా ఉండి బీజేపీ ఇట్లా ఉండి 8 ఇటు 8 అటు ఉండి మా మీద కొట్లాడండి. ఇక్కడ మనమందరం కొట్లాడదాం, కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి రావాల్సి తెచ్చుకుంటే సమస్య ఉండదు. అది కాకుండా అటు ఇటు అయితే మాత్రం చెప్పలేము. నేను ఎందుకంటే కండిషన్స్ అప్లై. ఒకటైతే సేఫ్. ఒకసారి మాధవి గారు ఒపీనియన్ తీసుకుని మీతో మాట్లాడతా. శ్రీనివాస్ గారు, మాధవి గారు. మాధవి గారు, ఈ ఓట్ షిఫ్టింగ్ అనే చర్చ మార్నింగ్ నుంచి అఫ్ కోర్స్ కొన్ని రోజులుగా నడుస్తోంది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా జరిగింది. ఇప్పుడు కూడా చాలా క్లియర్ గా బీఆర్ఎస్ ఓట్ అంతా షిఫ్ట్ అయింది బీజేపీకి. అందుకనే 8 సీట్లు ఇప్పుడు కనిపిస్తున్న 8 సీట్లు అని చెప్పి ఒక టాక్. అంటే సౌజన్య గారు, ఇప్పుడు అంటే నాకు ఇందాక శ్రీనివాస్ గారు అనాలిసిస్ నాకు వినపడలేదు యాక్చువల్ గా. అంటే నాకు అసలు మొత్తం మ్యూట్ ఉండింది. సో ఆయన అనాలిసిస్ ఏంటో నాకు తెలియదు. కానీ అంటే ఇందాక మీరు శ్రీనివాస్ గారికి ఆయన చెప్పడానికి ముందు మీరు ఇచ్చిన ఇంట్రో ఏంటి అని అంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీ కొంతమందికి ఎవరికైతే సీట్లు ఇచ్చిందో వీళ్ళందరినీ బీఆర్ఎస్ నుంచి తీసుకుని ఇచ్చారు కాబట్టి కొంత ఓట్ షిఫ్ట్ కూడా బీఆర్ఎస్ నుంచి ఇటు ఉన్నట్టుగా మీరు కొంత ఇంట్రొడక్షన్ లో చెప్పింది. అంతవరకు ఇది దానికి నేను సమాధానం చెప్తా. ఇప్పుడు ఆదిలాబాద్ మా సిట్టింగ్ సీటు. మేము క్యాండిడేట్ మార్చినా సరే అక్కడ సిట్టింగ్ సీట్ మాది. నిజామాబాద్ సిట్టింగ్ సీట్ మాది. కరీంనగర్ సిట్టింగ్ సీట్ మాది. సికింద్రాబాద్ సిట్టింగ్ సీట్ మాది.
మెదక్ లాస్ట్ టైం రఘునందన్ గారు కంటెస్ట్ చేశారు, మళ్ళీ ఈసారి రెండోసారి వారు కంటెస్ట్ చేశారు. తర్వాత మహబూబ్ నగర్ లాస్ట్ టైం డీకే అరుణ గారు కంటెస్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం షీఈస్ కంటెస్టెడ్. లాస్ట్ టైం చాలా నేరోగా ఆవిడ ఓడిపోయారు, ఈసారి మళ్ళీ ఆవిడ కంటెస్ట్ చేశారు, విచ్ ఈస్ లీడింగ్ నౌ. మల్కాజిగిరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ సీట్ అది యాక్చువల్ గా, విచ్ నౌ ఈటల రాజేందర్ గారు ఇస్ ఇది. చేవెళ్ళ విచ్ వాస్ బిఆర్ఎస్, ఆ బిఆర్ఎస్ క్యాండిడేట్ కాంగ్రెస్ తీసుకున్నారు, బట్ ఇప్పుడు అక్కడ బీజేపీ ఇస్ లీడింగ్. సో ఈ అనాలిసిస్ అంటే ఇప్పుడు మీరు లీడింగ్ ఉన్న సీట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ ఎక్కడ బిఆర్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీరు చెప్పండి మాకు. సిట్టింగ్ సీట్స్ సగం మావే, ఇంకొక సీటు రేవంత్ రెడ్డి గారి సీట్ అది, అంటే ఆయన గెలిచిన సీటు. అక్కడ ఈటల రాజేందర్ గారు ఇవాళ 3 లక్షల మెజారిటీలో ఉన్నారు. సో ఎక్కడ బిఆర్ఎస్ ఓట్ షిఫ్టింగ్ గురించి మీరు మాట్లాడుతున్నారు? మేము ఆ క్యాండిడేట్స్ తీసుకొచ్చి ఇక్కడ టికెట్లు ఇచ్చుంటే వాళ్ళు కనుక నిజంగానే గెలుచుంటే ఇక్కడ వీటన్నిటిలో సరే బిఆర్ఎస్ ఓటు మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయిందని మనం మాట్లాడడం. ఇవాళ బిఆర్ఎస్ క్యాండిడేట్స్ ఎవరినైతే మీరు మెన్షన్ చేశారో వారి కనుక చూసుకుంటే నల్గొండ కానీ ఇతరులు ఎక్కడైనా చూసుకుంటే ఇవాళ కొంచెం తక్కువలోనే కనపడుతున్నారు. ఇవాళ సెకండ్ ప్లేస్ లేకపోతే థర్డ్ ప్లేస్ లో కనపడుతున్నారు కొంతమంది. సో నేను అనేది ఏంటి అని అంటే ప్రజలు చూసుకునేది ఏంటి అంటే ప్రజలు డిసైడ్ అయినప్పుడు ఎవరిని కావాలి ఎవరిని గెలిపించుకోవాలి, అక్కడ బీఆర్ఎస్ కి గెలవదు అని వాళ్ళు డిసైడ్ అయినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు గెలిచే క్యాండిడేట్ ఎవరా ఏంటి అనేది చూసుకునేస్తారు. అంతేగాని వాళ్ళు చెప్పితే ఈ పార్టీకి ఏమన్నా లేకపోతే ఇంకొకరు చెప్తే వేస్తారు అనేటట్టు అయితే నేనైతే అనుకోను సౌజన్య గారు. సో ఇట్ ఈస్ ద పీపుల్ హూ డిసైడెడ్ హోమ్ టు ఓట్. వాళ్ళు అక్కడ లోకల్ గా ఉన్న క్యాండిడేట్, వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న ఎంపీ ఎవరైతే మాకు ఇవాళ కేంద్రంలో ఏదైనా చేయగలుగుతారో అక్కడ నుంచి ఏదైనా తీసుకొచ్చి చేయగలుగుతారు అనే దీంతో ఆ ప్రకారంగానే ఓటేశారనేది నేను అనుకుంటా. కానీ లేకపోతే బీఆర్ఎస్ ఓటు మొత్తం ఇటు మారిపోతే దిస్ వుడెంట్ బి ద రిజల్ట్, ఇట్ వుడ్ హావ్ బీన్ టోటలీ డిఫరెంట్. సౌజన్య గారు ఓకే మాట్లాడదాం మ్యామ్. శ్రీనివాస్ గారు దీని మీద చెప్పండి, మనం ఒక అప్డేట్ కి వెళ్దాం. యాక్చువల్గా ఇఫ్ యూ లుక్ ఎట్ ఇక్కడ ఒక డిఫరెంట్ విశ్లేషణ చూడాలి మనం. ఎందుకంటే ఇక్కడ బీజేపీకి బీఆర్ఎస్ ఓటు షిఫ్ట్ అయ్యి బెటర్ అయిందనేటువంటి పర్స్పెక్టివ్ కాకుండా ఇంకొక విధంగా మనం చూసినట్టయితే కనుక క్లియర్గా మల్కాజిగిరి లాంటి ప్లేస్లో చూస్తే మనము అసెంబ్లీ సీట్స్లో మొత్తం బీఆర్ఎస్ఏ గెలిచింది, అక్కడ గెలిచింది కదా. అండ్ అంతకుముందు ఎంపీ కాంగ్రెస్ గెలిచింది. సో కాంబినేషన్ అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్ ఇది ప్రో మోడీ యాంటీ మోడీ. దీస్ ఆర్ ద 2 ఫ్యాక్టర్స్. ఇది కాకుండా కూడా థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే పోలరైజేషన్. అంటే ప్రో మోడీ యాంటీ మోడీ ఫోర్సెస్ ఏదైతే పోలరైజేషన్ అయితే ఉందో దేశం మొత్తం, అంటే ఇక్కడే కాదు. అండ్ అందుకే మనం చూసినట్టయితే తెలంగాణలో కేసీఆర్ గారు ఒక స్లోగన్ తీసుకొచ్చిండ్రు, నాకు కూడా ఏమంటే ఛాన్స్, నేను కూడా పీఎం అవుతా అంటే ఏంటి, హీ జస్ట్ వాంటెడ్ టు బీ ఇన్ ద ఫ్రే అనేది తీసుకొచ్చారు. కానీ బట్ అది వర్కౌట్ కాలేదు అల్టిమేట్గా. సో రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి ఏ ఓటర్ని చూసినా కానీ అందరికీ ముందే క్లియర్గా అర్థమైంది బీఆర్ఎస్ ఫ్రేలో లేదు అనేది అర్థమైపోయింది. అంటే మన డిస్కషన్లో చూస్తే సో ఇట్స్ ఎ క్లియర్ ప్రో మోడీ యాంటీ మోడీ. అండ్ దీంట్లో కాంగ్రెస్ కూడా చూస్తే మనము కాంగ్రెస్ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉందో ఖమ్మం లాంటి నల్గొండ లాంటి వాళ్ళు క్లియర్గా ఎక్కడ ఓట్ షిఫ్ట్ కాలేదు, వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ వాళ్ళు నిలుపుకున్నారు. సో కొంతవరకు క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేసింది. సో షిఫ్ట్ అయింది, అటు ఇటు షిఫ్ట్ అవ్వడం కంటే యాక్చువల్గా ఓటర్ పర్సెంటేజ్ ఫిక్స్డ్ కాకుండా వాళ్ళు క్లియర్గా మ్యాండేట్ ఇచ్చినట్టు కనబడుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ వర్సెస్ యూపీకే లడ్కే అని చెప్పి రాహుల్ అండ్ అఖిలేష్ వాళ్ళిద్దరూ కలిసికట్టుగా ఒక రకంగా చాలా పోరాటం చేశారు. ప్రియాంక రాహుల్ గాంధీ అనేక సార్లు యూపీలో పర్యటించిన సిచ్యుయేషన్. అఫ్ కోర్స్ వాళ్ళ రాయ్బరేలీ అమేథీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి. సో ఎట్లా చూడాలి యూపీలో, ఎందుకు నేను ఇందాక దయాకర్ గారిని అడిగినట్లు ఎందుకు వాళ్ళు అనుకున్న స్థాయిలో బీజేపీ ఎందుకు పర్ఫామ్ చేయలేకపోయింది, ఎక్కడ మైనస్ అయింది, ఎందుకు ఆ స్థాయిలో హాఫ్కి పడిపోయింది లాస్ట్ టైం కంటే కంపేర్ చేస్తే? యాక్చువల్గా 400 పార్ అనేది బ్యాక్ ఫైర్ అయినట్టు కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది కదా. అయితే మనం చూస్తే ఈ ఎలక్షన్ నెరేటివ్ మొత్తం కూడా ప్రో మోడీ యాంటీ మోడీ. అయితే ప్రో మోడీ వాళ్ళకి ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటే ఎనివే మోడీ గారు గెలుస్తున్నారు, మళ్ళీ కంపల్సరీ ప్రధానమంత్రి అవుతారు, ఈజీ 300 ఈజీ క్రాస్ అవుతుంది, 400 టచ్ అవుతుందా లేదా అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. వేరాజ్ యాంటీ మోడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీని రానియకూడదనే కసితో ఆ పోలరైజేషన్ జరిగింది. అంటే 2 పోలరైజేషన్, వన్ సైడ్ పోలరైజేషన్ ఈజ్ యాక్చువల్లీ ఈ వన్ సైడ్ పోలరైజేషన్లో కొంత రిలాక్సేషన్ కనపడింది. అంటే ఎనివే గెలుస్తున్నారు అంటే వాళ్ళ టార్గెట్ కూడా 400 కదా. సో 400 పార్ అనేది అక్కడ బ్యాక్ ఫైర్ అయినట్టుంది. అదే కన్నా చాలా టైట్ ఎలక్షన్, క్లోజ్ ఎలక్షన్ అని ఉంటే కన్నా వీళ్ళు ఈ ప్రో మోడీ ఏదైతే ఉందో ఆ ఫోర్సెస్ కానీ ఆ గ్రూప్ కానీ కొంత ఎక్కువ కష్టపడి కొంత తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత ఇంకొకటి పొలిటికల్గా మనం చూసాము చాలామంది, అంటే విశ్లేషణలో కానీ కొంతమంది నెక్స్ట్ మోడీ గారి తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు యాక్చువల్గా ఫ్రేలో ఉన్నారని చెప్పి ఒక వెనికిడి మనకి వినపడింది. అయితే మరి పొలిటికల్గా రేపొద్దున బీజేపీ యాక్చువల్గా చాలా క్రిటిసిజం ఫేస్ చేయాల్సింది ఏంటంటే ఈ ఎలక్షన్లో
యోగి ఆదిత్యనాథ్ గారు వర్క్ చేయలేదు మోడీకి ఫేవర్గా, అందుకే రిజల్ట్ వచ్చింది అనేది కూడా ఒక డెఫినెట్గా కామెంట్ ప్రతిపక్షాలే చేస్తాయి. సరే వాళ్ళు ఇంటర్నల్గా అది కాకుండా కూడా మనం ఈ ఇండికేషన్లో ఇక్కడ చూస్తే ఒక ఇంపార్టెంట్ సినారియో ఉంది. బీజేపీ ఏం చేసిందంటే చాలామంది వేరే పార్టీ నుంచి తీసుకొని వాళ్ళని కంటెస్ట్లోకి తీసుకొచ్చింది. దాన్ని చాలామంది సీనియర్ బీజేపీ పీపుల్ దాన్ని లైక్ చేయలేదు, అంటే ఓల్డ్ టైమర్స్ కూడా లైక్ చేయలేదు. అంటే తీసుకొచ్చి అంటే వాళ్ళకి అక్కడ లీడర్షిప్ లేక కాదు, బట్ విన్నింగ్ హార్సెస్ అని చెప్పి వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి పెట్టారు. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా యాక్చువల్గా వాళ్ళు దే డింట్ లైక్ ఇట్. సో ఈ కాంబినేషన్స్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఒకవేళ గాన మోడీ గారు బొటాబొటీ మెజారిటీతో గాన గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇంతకుముందు చేసినటువంటి సెల్ఫ్ అంటే అమిత్ షా మోడీ గారి కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి క్లియర్గా ఇంపాక్ట్ కనపడుతుంది. ఇప్పుడు బికాజ్ వాళ్ళకి అంత లేదు కాబట్టి సో దే హ్యావ్ టు డెఫినెట్లీ డిపెండ్ ఆన్ ఆ ఏకాధిపత్యం అంటే గుత్తాధిపత్యం అనేది నడవదు. ఎస్, 3000 ఓట్ల మెజార్టీతో మహబూబ్ నగర్ నుంచి బీజేపీ క్యాండిడేట్ డికే అరుణ గెలిచినట్లు కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశారు. ఎస్ శ్రీనివాస్ గారు, మనం యూపీ గురించి మాట్లాడుతున్నాం. యూపీలో యాక్చువల్గా చూసినట్టయితే ఇంకొక ఫ్యాక్టర్ కూడా పనిచేసినట్టుంది. అంటే అఖిలేష్ యాదవ్ గారు అది పీడీఏ అంటే పిछला దళిత్ వర్గాన్ని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, అది కూడా ఆన్ గ్రౌండ్లో రిజర్వేషన్స్ బీజేపీ వస్తే క్యాన్సిల్ చేస్తారనేది కూడా అది పనిచేసినట్టు కనపడుతుంది క్లియర్గా. సో ఈపీలో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ పనిచేసినాయి. యాక్చువల్గా బీజేపీ స్ట్రాటజికల్గా అంటే మొదటి నుంచి కూడా విశ్లేషకులు భావించింది ఏంటంటే, మాలాంటి వాళ్ళు భావించింది ఏంటంటే, ఈ ఎలక్షన్ ఎప్పుడైతే రామ మందిరం ఓపెన్ అయిందో జనవరిలో ఇమీడియట్లీ ఫిబ్రవరిలో ఉండి తక్కువ ఫేజ్లో ఉంటే కన్నా దాని ఇంపాక్ట్ చాలా పాజిటివ్గా ఉండేది బీజేపీ మీద. కానీ మోడీ సెంట్రిక్ అంటే మోడీ గారి సెంట్రిక్ క్యాంపెయిన్ అన్ని చోట్లకి వెళ్ళాలని చెప్పి దీన్ని ఇంత స్ట్రెచ్ చేసి చేయటం వల్ల ఆ రామ మందిరం ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది కొంత డైల్యూట్ అయినట్టు కనపడింది. సో ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వర్క్ చేసినట్టు కనపడుతుంది, అంటే ఓన్లీ ఒకటి కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టు మీకు యాంటీ మోడీ ఏదైతే ఉందో గ్రూపు, ఆ పోలరైజేషన్ అయితే క్లియర్గా జరిగింది. అంటే మనకి అక్కడ అంటే ప్రో మోడీ యాంటీ మోడీ. సో ప్రో మోడీ కొంత రిలాక్స్ అయినట్టు కనపడింది, సో యాంటీ మోడీ కసిగా పనిచేసినట్టు కనపడింది. ఏం చెప్తారు గోమస్? అంటే యాక్చువల్గా అంటే మనము అన్నగారు చెప్పింది దాని కొంచెం కిందికి వెళ్తే కూడా అంటే బీజేపీ యాంటీ బీజేపీ పుట్టిన పార్టీలే, ఎస్పీ కావచ్చు ఆర్జేడీ కావచ్చు. ఎందుకంటే ములాయం సింగ్ యాదవ్ వీళ్ళిద్దరు కాదు, ములాయం సింగ్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఏదైతే 80s నుంచి కూడా వాళ్ళు యాంటీ బీజేపీ ఫోర్స్తోనే ఏదైతే ముస్లిము యాదవ్ అండ్ దళిత్ కాంబినేషన్లో వచ్చిన వాళ్ళ వీళ్ళిద్దరు కూడా. సో అక్కడి నుంచి మనం చూస్తే ఈ రోజు కూడా ఈ దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక సందర్భంలో బీజేపీతో ఉన్నాయి, జనసంఘ్తో కలిసి ఉన్నాయి. కానీ ఒక ఆర్జేడీ మాత్రం స్టిల్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు లాలూ ప్రసాద్ మీద ఎంత పెట్టాలనో బీజేపీ అంత పెట్టింది, జైలు పంపింది. ఆయన 75-80 ఏళ్ళు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలేదు. సో కాబట్టి ఏంటంటే ఒక ఐడియాలజికల్ ఉన్న పార్టీ కాబట్టి ఈరోజు ఏ ఐడియాలజికల్ ఉన్నదో ఆ ఐడియాలజికల్ను ప్రజలందరూ కూడా ఈవెన్ ముస్లిమ్స్ ప్రధానంగా దళిత్స్ ఏదైతే బీఎస్పీ కూడా వచ్చింది, కానీ కాంశీరామ్ వరకే ఉంది ఐడియాలజికల్ లైను. తర్వాత మాయావతి కంప్లీట్ దాన్ని వదిలేసింది. కానీ ఈరోజు అఖిలేష్ యాదవ్ కానీ లేదా తేజ్ యాదవ్ కానీ వాళ్ళు ఎప్పుడు ఏదైతే లాలూ కావచ్చు ఇటు ములాయం సింగ్ కావచ్చు వీళ్ళందరూ ముగ్గురి కూడా ఒకటే ఐడియాలజికల్ లైన్, సోషల్ జస్టిస్ మీద వచ్చిన లైన్ యాంటీ బీజేపీ అల్టిమేట్. సో వీళ్ళ ముగ్గురు వచ్చినా కూడా మాయావతి మధ్యలో వదిలేసిపోయింది కాబట్టి ఆ పార్టీ ఈరోజు పరిస్థితి ఘోర, అసలు ఒకటి కూడా గెలవలేని పరిస్థితులు. కానీ ఇద్దరు వీళ్ళు అదే కంటిన్యూషన్ కొనసాగుతారు, అది ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. ఒక లైన్ పట్టుకొని నువ్వు కొట్లాడుతుంటే ప్రజలు కూడా ఈజ్ రైట్ లైన్ కదా, సెక్యులర్ లైను. అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ, దళిత్ పాపులేషన్ ఎక్కువ, బీసీ పాపులేషన్ ఎక్కువ రెండు రాష్ట్రాలలో కూడా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన ఫోర్స్, ఎందుకంటే సీట్లు ఎన్ని వచ్చినాయని ఆల్మోస్ట్ బీజేపీతో సమానంగా వచ్చాయి. నేను మేడం సీట్లు వచ్చినాయని కూడా కాదు, శత్రువుని కంట్రోల్ చేసిండ్రు. శత్రువును కంట్రోల్ చేయడం అనేది గొప్ప స్ట్రాటజీ. సో మిగతా నువ్వు సీట్లు ఎన్ని తెచ్చినావు అనేది కాదు, నువ్వు కంట్రోల్ చేస్తే వాడు స్ట్రెంత్ పడిపోతుంది, అక్కడ మిగతా కాడ స్ట్రెంత్ వస్తుంది. సో కాబట్టి ఆ పని చేసిండ్రు. దాని కంటిన్యూషన్ల పైన కొంచెం పైకి పోతే పశ్చిమ బెంగాల్ కూడా అదే సేమ్, వెస్ట్ బెంగాల్ కూడా అదే సేమ్. తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చినా కూడా ఆమె కూడా ద సెక్యులర్ లైన్ యాంటీ బీజేపీ ఫోల్డ్నే ఫైట్ చేసుకో. ఆమె నేపథ్యం కూడా మొత్తం ఒక యాక్టివిస్ట్ నుంచి ఒక మామూలు కార్యకర్త నుంచి వచ్చిన నేపథ్యం. సో ఇదంతా చూసుకున్నప్పుడు ఏంటంటే బీజేపీ యాంటీ ఏడ నిలబడ్డతో కాంగ్రెస్కు ఈరోజు కాంగ్రెస్కు ముందుండి కొట్లాడి కాంగ్రెస్ను బతికించే ప్రయత్నం చేసింది. సో అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆ సీట్లతోనే
ఈరోజు కాంగ్రెస్ 232 233 వరకు పోగలుగుతుంది అనేది స్పష్టంగా మనకు అర్థం. అదేవిధంగా మళ్ళీ మనం డైరెక్ట్ ఇటు సౌత్కి వస్తే ఇక్కడ ఏదైతే ఉందో డిఎంకే మన స్టాలిన్ పార్టీ, అది కూడా సేమ్ ఐడియాలజికల్ పార్టీ. ఎన్నడూ కూడా బీజేపీతో వాళ్ళు ఒకరోజు కూడా కలిసిన కరుణానిధి కంటిన్యూషనే స్టాలిన్. సో స్టాలిన్ ఎత్తేసిపోలే మాయావతిలాగా, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో కూడా అంత పర్ఫెక్ట్గా ఐడియాలజికల్గా కొట్లాడుతున్నది కాబట్టి ఈరోజు ఒకసారి కాకుండా ఒకసారి నిలబడి ఈరోజు స్టాలిన్ నిలబెట్టుకున్నది. అక్కడ ద్రవిడ ప్రాంత మూమెంట్ కావచ్చు, ద్రవిడ ఉద్యమాలు కావచ్చు, కరుణానిధి నేపథ్యం కావచ్చు. సో ఎక్కడైతే ఐడియాలజికల్గా ఉన్న పార్టీలు ఉన్నాయో ఈ దేశంలో అవి నిలబడి కొట్లాడుతున్నాయి తప్ప ఏదో ఊరికే ఎలక్షన్ టు ఎలక్షన్ షిఫ్ట్ అయ్యే పార్టీలకు కనిపిస్తలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఐడియాలజికల్ నిలబెట్టింది ఈరోజు, అంటే లేకుంటే నిలబెట్టపోయేది కదా. మోడీ తర్వాత యోగినే ప్రధానమంత్రి అనుకునే పరిస్థితి. యోగినే ప్రధానమంత్రి అని చూపించినా కూడా మరి యోగిని నమ్మి కనీసం ఎంపీలను వేయాలి కదా. మోడీ పోతే యోగియే రేపు మాకు వస్తాడని. కానీ అక్కడ ఉన్న ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే దాదాపు మేడం ఈ చరిత్ర చూసుకుంటే దేశంలో ప్రధానమంత్రులు అయిన వాళ్ళు అందరూ కూడా యూపీలో ఏదైతే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ దేశ ప్రధానమంత్రి అవుతాడు దాదాపు. ఎందుకంటే తన దగ్గర 80 సీట్లు ఉంటాయి. ఆ పక్కన కలుపుకుంటే అదే ఇస్ ద మెయిన్. ఇవి యూపీలో అధికారం ఏ పార్టీది ఉంటే ఆ పార్టీదే ఆల్మోస్ట్ దేశ ప్రధాని అని చరిత్ర మనకు స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఈరోజు అక్కడ వాళ్ళు శత్రువును ఆపగలరు, బీజేపీని కంట్రోల్ చేయగలరు. దట్ ఇస్ అ నోబుల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు దాన్ని. రైట్. బీజేపీ నుంచి సోలంకి శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు వెల్కమ్. మనం అనేక ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మొన్న ఎగ్జిట్ పోల్స్ కూడా వేరియస్ ప్రొజెక్షన్స్లో భాగంగా ఆల్మోస్ట్ మమతా బెనర్జీ కంటే ఎక్కువే చూపించిన పరిస్థితి బీజేపీకి. బట్ చాలా ఎఫిషియెంట్గా మమతా బెనర్జీ ఆపగలిగారు. బీజేపీ లాస్ట్ టైం కంటే కూడా బాగా తగ్గినట్లున్నాయి సార్ వెస్ట్ బెంగాల్లో. ఏంటి ఎట్లా మీ వెస్ట్ బెంగాల్ యూపీ గురించి మాట్లాడి తర్వాత వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడితే? యూపీ అయినా వెస్ట్ బెంగాల్ అయినా రీజన్ ఒకటే. ఎక్కడైతే మేము అంటే అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రామ్ మందిర్ అనేటువంటి ప్రచారం ఎక్కడైతే వచ్చిందో, మేము బీజేపీగా మా పార్టీ మేనిఫెస్టోలో కానీ లేకపోతే మా పార్టీ ప్రచారంలో కూడా ఎక్కడ మేము రామ్ మందిరం కట్టినాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అనేటువంటి ప్రచారం ఏం చేయలేదు. కానీ ఇంపాక్ట్ ఏమైంది జనాలలో కొంత అంటే 500 సంవత్సరాలు ఉన్నటువంటి సమస్య బీజేపీ ప్రభుత్వంలో ఇది పరిష్కారమైంది అనేటువంటి ఒక పాజిటివ్ నెరేటివ్ అనేటువంటి పబ్లిక్లో పోయిన తర్వాత ఏమైపోయిందంటే, ఒకవైపు ఈ ఓట్ బ్యాంక్ అనేది ఎంత అయితే కన్సాలిడేట్ అయిందో ఆటోమేటిక్గా మీరు చూసుకోండి దేశం మొత్తంలో హయ్యెస్ట్ మైనారిటీ ఓట్స్ ఉండేటువంటి వెస్ట్ బెంగాల్లో. అది ఆ ఓట్లన్నీ కూడా దాంట్లో మళ్ళీ ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారు, అంటే బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినటువంటి రోహింగ్యాలు ఉన్నారు, అక్రమ చొరబాటుదారులు ఉన్నారు. వాళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ ప్రభుత్వం అక్కడ వాళ్ళకు ఆధార్ కార్డులు ఇవ్వడము, రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయడం, ఇవన్నీ చేయడంతో వాళ్ళకు గాను వాళ్ళు ఒక ఓటు బ్యాంక్గా ఏర్పడారు. అది ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఏదో బీజేపీకి ఓటు వేయలేదు అనేటువంటి అక్కస్తోటి అంటున్నానని అనుకోకండి. కానీ ఈ రకమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు అనేటువంటి ఆ రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు ప్రమాదం. కేవలం నీ ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసం చేసేటువంటి కొన్ని చర్యలు దేశానికి ప్రమాదం అవుతాయి. సరే బీజేపీ ఓడిపోయింది, బీజేపీకి ఓటు వేయలేదు అనేటువంటిది సెకండరీ. కానీ మొదటగా ప్రైమరీగా మీ దేశం మన రాష్ట్రం మీదకే వాళ్ళ యొక్క ప్రమాదం పొందుతున్నటువంటి ఈ సందర్భంలో కొంత ఆ రాజకీయ పార్టీలు కూడా కొంత ఆలోచించాలి. మేజర్గా మీరు అడిగే దానికి ప్రశ్నకైతే ఎక్కడైతే హిందూ ఓట్ బ్యాంకు లేకపోతే ఈ రామ్ భక్తులు అనేటువంటి ఓట్ బ్యాంక్ అంతా కన్సాలిడేట్ ఒకవైపు అవుతున్నప్పుడు రెండో వైపు వాళ్ళు కూడా కన్సాలిడేట్ అయ్యారు. అది మాకు కొంత ప్రమాదం అయితే కొంతైంది, చాలా వరకు కొంత డ్యామేజ్ చేసింది. అది ఉత్తరప్రదేశ్లో అదే రకమైనటువంటి గేమ్ ప్లే అయింది, వెస్ట్ బెంగాల్లో కూడా అదే గేమ్ ప్లే అయింది. దాంతో అక్కడ మాకు రావాల్సినటువంటి సీట్లు అనేటువంటి కట్ అయినాయి. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మీరు అడిగిన దాంట్లో ఒకటి ఏమవుతుందంటే, మా అలయన్స్ పార్ట్నర్స్ సీట్లు తగ్గిపోయి ఉంటేనేమో మేము తప్పించుకోవడానికో లేకపోతే మేం కాదు లేకపోతే మా అలయన్స్ పార్ట్నర్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగాలేకుండా అందుకని ఓడిపోయినామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ సీట్లే తగ్గినాయి, దురదృష్టం మాకు. మనం ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా లేకపోతే ఎన్ని కప్పిపుచ్చుకోవాలని చూసినా కూడా అల్టిమేట్గా చివరికి ఏమైపోయిందనంటే ఆ టోటల్ మా రిజల్ట్ మా ఫిగర్ మీదనే రిఫ్లెక్ట్ అయింది. లేదా అదర్వైజ్ మేము కనీసం తక్కువ 270 సీట్స్ అయితే మాకు ఈజీగా రావాల్సి ఉండే. ఇందాక అన్నట్టుగా ఉత్తరప్రదేశ్ అనేటువంటిది మేజర్ రోల్ ప్లే చేస్తుంది దేశ రాజకీయాలలో. 80 సీట్స్ ఉన్నటువంటిది. మాకు ఫస్ట్ టైం 73 వచ్చినాయి, 71 + 2 73 వచ్చినాయి. లాస్ట్ టైం 65 సీట్స్ వచ్చినాయి. ఈసారి దాంట్లో సగమే పడిపోతున్నాం. మేము ఉన్నదాన్ని కూడా రిటైన్ చేసుకొని ఉంటే గతంలో ఉన్నటువంటి 60 సీట్స్ని రిటైన్ చేసుకున్నా కూడా మాకేం ప్రాబ్లం ఉండకపోతుంది. 270 సీట్స్ అనేటువంటిది మాకు గాను స్వతహాగా వచ్చేటువంటి అక్కడనే పెద్ద దెబ్బ పడ్డది. జరుగుతున్న పరిస్థితి 295 చోట్ల ఎన్డీఏ
క్లియర్గా మ్యాజిక్ ఫిగర్ దాటి ఎన్డీఏకి నంబర్ ఉన్నా సరే సొంతంగా బీజేపీ తన సొంతంగా మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయింది కాబట్టి ఏవైతే బీజేపీ మిత్రపక్షాలు ఉన్నాయో వారందరినీ రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది ఇండియా అలయన్స్. జయరాం రమేష్ కీలకమైన కామెంట్స్ చేశారు. ప్రభుత్వం మారబోతోంది అని చెప్పి ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగానే రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. చూద్దాం దాని డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయో. మనతో విశ్లేషకులు అందే సత్యం గారు కూడా జాయిన్ అయ్యారు. సత్యం గారు వెల్కమ్ సార్. ఎట్లా చూస్తారు సార్ వచ్చిన ఫలితాల్ని, జరుగుతున్న పరిణామాలను ఎట్లా విశ్లేషిస్తారు? నార్త్ ఇండియాలో మైనారిటీల మీద, తర్వాత బాటం లెవెల్ ఉన్నటువంటి పేద వర్గాల మీద, రకరకాలైనటువంటి బాటం లెవెల్ ఉన్నటువంటి ప్రజల మీద దాడులు జరిగాయి. తర్వాత జీవితంలో ఒత్తిడి కూడా సృష్టించగలిగారు. దాంతో ఇవాళ నార్థన్ స్టేట్స్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాల్లో ఎన్డీఏని రెసిస్ట్ చేసింది ఇండి కూటమి. దానికి కారణం ఈ అగ్రెసివ్ బిహేవియరే కారణం. తర్వాత రెండోది ఇవాళ ఇది పొలిటికల్ సస్టైనబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ వచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల. కానీ ఎకనామిక్ ఫ్రంట్లో ఖచ్చితంగా మీరు కనుక కంపేర్ చేస్తే ఫస్ట్ 10 years 4 to 14 యూపీఏ గవర్నమెంట్లో 7.8% గ్రోత్ రేట్ ఉంది. కానీ ఇప్పుడు ఈ డికేడ్లో అంటే 14 to 24లో ఈ గ్రోత్ రేటు 5.8% ఉంది. అట్లాగే ఇప్పుడు ఈ 3 yearsలో 8% గ్రోత్ రేట్ ఉంది కన్జ్యూగేటివ్గా ఈ 3 yearsలో. కానీ బాటమ్ లెవెల్కి అవి పర్క్యులేట్ కావట్లేదు వచ్చినటువంటి బెనిఫిట్స్. ఇవాళ ఎకానమీ గ్రో అయిందని చెప్పేసి బీజేపీ మిగతా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. నిజమే, అది గ్రో అయింది. కానీ ఆ బెనిఫిట్స్ కిందికి పర్క్యులేట్ కావట్లేదు. కాబట్టి పేద వర్గాలు బాగా నిరాశాజనకంగా ఉన్నాయి. తర్వాత ఎంప్లాయ్మెంట్ క్వశ్చన్, ఎందుకంటే నిన్ననే ఒక సెన్సస్ ఇచ్చింది. 5 ఏళ్ల క్రితం హామీ ఇచ్చాడు మోడీ, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాని. కానీ నిన్న అఫీషియల్ సెన్సస్ ప్రకారం 2.11 crores అంటే 2 కోట్ల ఉపాధి కల్పన ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. అంటే 10 crores తోటి 2 కోట్లు పోలిస్తే 20% సక్సెస్ రేట్. కాబట్టి ఇట్లా ఎకనామిక్ సోషల్ ఫ్రంట్లో ఈ ఫెయిల్యూర్ కొనసాగుతూ ఉంది. ఇది కర్ణాటక ఎలక్షన్స్ నాడే ఒక బీజేపీ జాతీయ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఓడిపోయినప్పుడు. మేము ఒక రాముణ్ణి ప్రజల ముందు తెస్తే సరిపోదు, ఎకనామిక్ సోషల్ ఇష్యూస్ కూడా అడ్రస్ చేయాలని చెప్పేసి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవాళ కూడా అది కొనసాగుతుంది. కాబట్టి తర్వాత రెండవది ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి బీజేపీ శ్రేణులు రాజ్యాంగ సమీక్ష అని చెప్పేసి, ఆ రాజ్యాంగ సమీక్ష అనేది డిఫెన్స్లో పడేయడానికి ఉపయోగపడింది తప్ప అఫెన్స్లోకి తీసుకురాలేదు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ చాలా ఎక్స్పోజ్ చేశాడు దాన్ని. రాజ్యాంగ సవరణ కాదు, సమీక్ష చేస్తే ఖచ్చితంగా ఇవి రిజర్వేషన్స్కు థ్రెటనింగ్గా మారుతాయి. కాబట్టి రిజర్వేషన్స్ ని పోగొట్టడానికే ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం కింది స్థాయి వర్గాల్లోకి బాగా పోయింది నార్త్ ఇండియాలో. తర్వాత ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో అంత ఎఫెక్టివ్గా దీన్ని క్యాన్వాస్ చేయలేదు. సెకండ్ ఫేజ్లో రాహుల్ గాంధీ బాగా దీన్ని లేవనెత్తాడు. పర్టికులర్గా మన రాష్ట్రంలోనే ఇది జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఎన్డీఏ కూటమి 400 సీట్లు అన్నటువంటిది 300 లోపల ఉంచడానికి ఉపయోగపడింది. మరొక వైపు బీజేపీ అధికారం నిలబెట్టుకోవడానికి నాన్ ఇన్ ది స్టేట్స్, ముఖ్యంగా కర్ణాటకలో ఇప్పటికి కూడా ఇంకా తగ్గినప్పటికీ 10 సీట్లు 18 సీట్లు గెలిచే స్కోప్ ఉంటాం. తెలంగాణలో ఇంకో 4 పెరిగే అవకాశం ఉంటాం. ఆంధ్రప్రదేశ్లో ఇంకా బంపర్ దరిదాపు వాళ్ళ ఫ్రంట్ ఒక 20 సీట్ల దానికి గెయిన్ కావటం, ఒరిస్సాలో 19 గెయిన్ కావటం, ఇట్లా అక్కడ పోయినటువంటి వాటిని ఇక్కడ రాబట్టుకుంది. కాబట్టి అధికారంలో కొనసాగలిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే సౌత్కు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో పెనెట్రేట్ కానప్పటికీ అటు జేడీఎస్ తోటి పొత్తు కలిసి వచ్చింది కర్ణాటకలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో కలిసి వచ్చింది. ఇటువంటి విషయాలన్నీ కలిసి వచ్చి వాళ్ళ ఇంకా గవర్నమెంట్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. అయితే మీరు ప్రశ్న వేశారు ఎట్లుంటుంది ఈ డెవలప్మెంట్స్ అనేది. ఖచ్చితంగా స్టేట్లో కానీ సెంటర్లో కానీ అబ్సల్యూట్ ఉన్నప్పుడు అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకుంటారు. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ చూసాం. ఒకవైపు తెలంగాణ చంద్రబాబు నాయుడుకు అధికారం ఇచ్చారు, మరొకవైపు జగన్కి అధికారం ఇచ్చారు. 2 సార్లు కూడా పోలవరం పోస్ట్ పోన్ కావటం, రాజధాని ఫైనల్ కావటం కాకపోవటం ఇటువంటివన్నీ జరిగాయి. తర్వాత క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్కి దారితీయటం, తర్వాత ఇండస్ట్రియలిస్టుల మీద వెంజన్స్ తోటి బిహేవ్ చేయటం, ఇది ఆంధ్రప్రదేశ్ వెనకబట్టడానికి దారితీసింది తప్ప ఈ అబ్సల్యూట్ మెజారిటీ వల్ల ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్ కాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఒక రిలేటివ్ స్ట్రెంగ్త్ ఉంటే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ప్రభుత్వాలు. కాబట్టి వాళ్ళ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షాలు కూడా అబౌవ్ 200 సీట్స్ రావటం అనేది ఖచ్చితంగా ఇది వెల్కమ్ చేయాలి. తర్వాత ఇంకోటి కూడా మనం జనరల్గా సోషల్ సైన్స్లో చెప్తాం, లా అండ్ ఆర్డర్ ఈజ్ ఏ ప్రీ రిక్విజిట్ ఫర్ డెవలప్మెంట్ అని. అది మత సామరస్యం దెబ్బతిన్నా,
వర్గ సామరస్యం దెబ్బతిన్నా లేదా కులాల కాన్ఫ్లిక్ట్ పెరిగినా ఇండియాలో ఎక్కడైనా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ క్యాపిటల్ వెరీ సెన్సిటివ్ ఉంది. ఏది ఫారెన్ క్యాపిటలే కానీ డొమెస్టిక్ క్యాపిటలే కానీ సెన్సిటివ్ ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళదు. కాబట్టి అది ఎక్కడైతే హార్మోని ఉంటుందో, అది రిలీజియస్ హార్మోని కానీ క్యాస్ట్ హార్మోని కానీ ఏదైనా అక్కడికి ఫ్లో అవుతుంటుంది. మీరు ముఖ్యమంత్రులు పోయి ఫారెన్ కంట్రీస్లో క్యాపిటలిస్టుల యొక్క కాళ్ళు మొక్కినా రారు, వాళ్ళకు బెనిఫిట్ వస్తుందనే వస్తారు. కాబట్టి అటువంటిది మనం ఇవాళ ఒక ఎగ్జాంపుల్ది. ఇవాళ నిన్న బిజినెస్ లైన్ పత్రిక ఒక సెన్సస్ ఇచ్చింది. చైనాలో డిస్టర్బెన్స్ అయితే మనకు వస్తుంది క్యాపిటల్ అని చెప్పేసి ఆశతోటి ఉన్నాం, పత్రికల చర్చ జరుగుతుంది. కానీ నిన్న లెక్క చూస్తే మోడీ అధికారానికి వచ్చేటప్పుడు ఒక సంవత్సరంలో 14లో 15లో $20 బిలియన్ ఇన్ఫ్లో అయింది ఫారెన్ క్యాపిటల్. 20లో $40 బిలియన్ పెరిగింది. కానీ ఇప్పుడు $10 బిలియన్ తగ్గింది. ఈ సంవత్సరం $10 బిలియన్ వచ్చింది. అంటే వీటిని మనం అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న దేశ డెవలప్మెంట్కు ఇవాళ మనం ఎంత పబ్లిక్ సెక్టర్ని ఇష్టపడ్డా ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ డెవలప్మెంట్లో కానీ ప్రైవేట్ క్యాపిటల్కు దాని రోల్ దానికి ఉంది, మేజర్ రోల్ ఉంది. అందులో ఫారెన్ క్యాపిటల్కి ఇంకా ఉంది. కాబట్టి ఈ ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటే మనకి ఇవాళ 2 గవర్నమెంట్లు కూడా రిలేటివ్ స్ట్రెంత్ తోటి వస్తున్నాయి. కాబట్టి నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా మంచి నిర్ణయాలు వస్తాయనే భావించాలి. మాట్లాడదాం సార్. నగేష్ గారు విశ్లేషకులు మనతో జాయిన్ అయ్యారు. నగేష్ గారు వెల్కమ్ సార్. ఎట్లా చూస్తారు నగేష్ గారు, అంటే ఎస్పెషల్లీ ఈ ఎలక్షన్స్ లో ప్రధానమైన నెరేటివ్గా దేన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఏం చెప్తారు? మన చర్చల్లో వస్తున్నట్లు ఒక నిరుద్యోగ సమస్య కానీ లేకపోతే ప్రైస్ రైజ్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా ఫోర్ ఫ్రంట్లో మనకు కనిపించలే ఎన్నికల ప్రచారంలో కానీ పార్టీల మేనిఫెస్టోలో కానీ. వేటి ప్రాతిపదికగా జనాలు ఈ జడ్జిమెంట్ ఇచ్చారంటారు? అంటే ప్రధాన నెరేటివ్ ఏమిటంటే డిస్రప్టివ్ నెరేటివ్ వచ్చింది. ఇప్పుడు ఏ నెరేటివ్ ముందుకు రాలేదండి. ఎట్లాగంటే రామ మందిరం కొన్ని రోజులు వచ్చింది, అది వెనక పడిపోయింది. దాని తర్వాత ఏది రిజర్వేషన్స్ విషయం వచ్చింది, వెనక పడిపోయింది. దాని తర్వాత ఏమిటంటే రూలింగ్ పార్టీ బీజేపీకి ఇటుపక్క కాంగ్రెస్ అనండి లేకపోతే వేరే పార్టీలు కానీ ఏది మీరు ముస్లిం రిజర్వేషన్స్ ఏది ఎత్తేస్తారని, మేము ఎత్తేస్తామని, దాని తర్వాత మేము వస్తే కాన్స్టిట్యూషన్ని మీరు వస్తే కాన్స్టిట్యూషన్ని మార్చేస్తారని, ఇలాగన్నీ ఏమిటంటే ఒక డిస్రప్టివ్ నెరేటివ్ వచ్చింది. కానీ ఒక స్ట్రింగ్ ఏదైతే కనబట్టలేదు ఈ నెరేటివ్లో. మొదట ఏమిటంటే రామ మందిరం అనేది విల్ బీ ద మేజర్ ఇష్యూ ఇన్ దిస్ ఎలక్షన్ అనుకున్నాము. బట్ అది రాను రాను వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా మీరు అసలు హిందీ హార్ట్లాండ్లో చూస్తే బీజేపీకి ఓట్లు రాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లోని 80 సీట్లలో వాళ్ళకి 40 కన్నా తక్కువ వచ్చాయి, 30 సంథింగ్. సో అక్కడైతే రామ మందిరం ఉంది అక్కడ. సో అక్కడ పనిచేయాలి కదా. అట్లాగే వేరే రాష్ట్రాల్లో కొంచెం హిందీ హార్ట్లాండ్లో ఎక్కడ పనిచేసిందంటే మధ్యప్రదేశ్లో పనిచేసింది. అలాంటిది ఒక నెరేటివ్ త్రూ ఇది ఏమీ కనబడలేదు. దానివల్ల ఏమిటంటే అసలు ఏది వెల్ఫేర్ నెరేటివ్, డెవలప్మెంట్ నెరేటివ్ మన రాష్ట్రంలో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఉంది. ఆంధ్రాలో ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి మెయిన్గా ఒక వెల్ఫేరిజం మీద డిపెండ్ అయ్యారు. అది పని చేయలేదు. బికాజ్ పీపుల్ థాట్ దట్ ఒక చేతిలోంచి ఇస్తున్నారు, ఇంకో చేతిలోంచి దానికి డబుల్గా లాగేసుకుంటున్నారు అనేది ప్రజలు అనుకుని అది ఓటు వేయలేదు. బట్ నేషనల్ లెవెల్లో ఒక సింగిల్ నెరేటివ్ ఏదైనా చూడాలంటే చిన్న నెరేటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగుందంటే దానికి రాహుల్ గాంధీ క్రెడిట్ ఇవ్వాలి. ఎట్లాగా భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర చేశారు. ఏది సౌత్ టు నార్త్, ఈస్ట్ టు వెస్ట్. సో దాంతో ఏంటంటే యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు. మనం టీవీలో చూసాం, ఎక్కడ ఈ యాత్ర చేసిన అప్పుడల్లా ఇది యూత్ జాయిన్ అవుతున్నారు ఆయన యాత్రలోని. సో అది కొంత మటుకు బాగా పనికొచ్చింది. బట్ ఇట్ వాజ్ టూ లిటిల్ టూ లేట్. ఈ యాత్రలన్నీ మొదటి నుంచి చేసిండి హెడ్ క్వార్టర్స్లో ఉండి ప్లానింగ్ చేయవలసింది. కానీ యుద్ధం మొదలెట్టిన తర్వాత జనరల్ డజన్ గో టు ద బ్యాటిల్ ఫీల్డ్. అది అక్కడ ఇబ్బందికరమైన విషయం వచ్చింది అక్కడ. ఇంకొకటి ఇండి కూటమి కూడా ఇంకాస్త ముందుగా ప్లాన్ చేసుకుని ప్రాపర్గా డెలివర్ చేస్తుంటే ఇంకా వేరే స్థాయిలో ఉండేవి నెంబర్స్ అన్న విశ్లేషణ కూడా ఒకటి ఉంది.
ఏది ఎన్డీఏ కూటమి ఇండియా ఇండియా కూటమి అదే అంటున్నాను. వాళ్ళు చాలా లేట్గా చూడండి. అసలు ఈ ఇండియా కూటమి లాస్ట్ జూలైలో వచ్చింది. అంటే 10 నెలల్లో వాళ్ళు ప్లానింగ్ ఏం చేస్తారండి? ఇదే బీజేపీ ఉందనుకోండి, అక్కడ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్లో వచ్చే 29కి ప్లానింగ్ ఈ రోజు నుంచి మొదలెట్టి ఉంటుంది కదా. సో అది తేడా బీజేపీకిను మిగతా పార్టీలకిను. సో అడ్వాన్స్లో అంతా తయారు కావాలి. ఇప్పుడు అస్సాంలో గెలిచారు చూడండి. ఇంతకుముందు అస్సాంలో ఇట్ వాజ్ కాంగ్రెస్ రూల్డ్ స్టేట్. హేమంత్ బిశ్వా శర్మ అప్పుడు ఆయన మినిస్టరు, అంతకుముందు ఇంకో చీఫ్ మినిస్టర్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, మొత్తం ఆర్ఎస్ఎస్ క్యాడర్స్ అంతా మొత్తం అంతా అక్కడికి వెళ్ళిపోయారు. ఇది అస్సాంలో. వాళ్ళు అక్కడ ఇల్లు తీసుకున్నారు, ఇంట్లో ఉన్నారు, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. 4 ఏళ్ళు ప్రచారం చేశాక దాని తర్వాత ఎన్నికలకు వెళ్ళారు, అస్సాంలో గెలిచారు. సో అది వాళ్ళ స్ట్రాటజీ. వీళ్ళు చాలా లేట్గా స్టార్ట్ చేశారు వీళ్ళు.